వెల్కమ్ టు రాజనీతి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా హైదరాబాద్లో వైఎస్ఆర్ అభిమానుల ఆత్మీయ సమావేశం పేరుతో ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి, జస్టిస్ నాగార్జున రెడ్డి, జస్టిస్ శేషయ్యనారెడ్డి, జస్టిస్ కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కల్లం అజయ్ రెడ్డి, జవహర్ రెడ్డి, దినేష్ రెడ్డి, గోపీనాథ్ రెడ్డి వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే ఈ ఆత్మీయ సమావేశాన్ని కూడా ఒక రెడ్డి గారే నిర్వహిస్తున్నారు. ఈ ఆత్మీయ సమావేశానికి వస్తున్న అతిథులందరూ కూడా రెడ్డి గారులే. వివిధ రంగాల్లో ఉన్న రెడ్డి ప్రముఖులందరినీ పిలిచినట్టుగా కనిపిస్తుంది ఆహ్వానితుల జాబితా చూస్తే. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే వైఎస్ఆర్ గారి అభిమానులంతా కూడా రెడ్లేనా అనిపిస్తోంది. ఇక్కడ ఎవరికి కులతత్వం కనపడదు. దీన్ని కులతత్వం అనరు. కానీ కమ్మ కులానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఒక నలుగురు ఒక చోట కలిస్తే కమ్మని కలయిక అని ప్రచారాలు మొదలు పెడతారు. కులం రంగు పులుగుతారు. రేపు పొద్దున ఎన్టీఆర్ గురించిన కార్యక్రమానికో లేకపోతే చంద్రబాబు అభినందన సభకో జస్టిస్ రమణ, జస్టిస్ చలమేశ్వర్, లేదంటే ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇలాంటి వాళ్ళని ముగ్గురు నలుగురిని పిలిచామంటే కులం పేరుతో నానా యాగి చేస్తారు. సోషల్ మీడియా అంతా దీని మీద నడుపుతారు. కులం రంగు పులిమి దుష్ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. కులం మీద బురద జల్లే ప్రయత్నం కూడా చేస్తారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తన పక్కన కమ్మ కులస్తులకి అవకాశం కూర్చోటానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టినా ఇంకో వేదిక మీదకి వెళ్ళినా కానీ 4-5 ఉంటే రకరకాల కులాల వాళ్ళు అందరూ ఉండేట్టు చూసుకుంటారు. ఆయన ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళతో అన్నట్టు. కానీ వీళ్ళు మాత్రం చాలా నిస్సిగ్గుగా తమ సొంత సామాజిక వర్గాన్ని ప్రమోట్ చేసుకుంటూనే ఉంటారు. ఎక్కడ కార్యక్రమాలు జరిగినా ఇక్కడ కానీ లేదా విదేశాల్లో అమెరికాలో, న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో ఎక్కడ జరిగినా కానీ పేరు చివరి తోకలున్న వాళ్ళే ఉంటారు. దమ్ముగా అనేకంటే నిస్సిగ్గుగా కూడా వీళ్ళు పాల్గొంటారు వాటిల్లో. ఇక్కడ వాళ్ళది కులతత్వం అనిపించదు. వేరే వాళ్ళు ఎవరన్నా నలుగురు గుమ్ముగుడితే మాత్రం దాన్ని కులతత్వంగా చిత్రీకరిస్తారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఏమో తాను తన తండ్రి రాజశేఖర రెడ్డి బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ కోసమే పుట్టినట్టుగా బిల్డప్లు ఇస్తూ ఉంటాడు. పదే మేము పేదలకు ఆత్మీయులం అన్నట్టు మాట్లాడతారు. కానీ ఇలాంటప్పుడు వీళ్ళ అసలు రంగు బయటపడతా ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.